రాశి వారికి అక్టోబర్ 5వ తేదీ ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున ముగ్గురు వ్యక్తుల వలన మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఆ ముగ్గురు స్త్రీలు మిమ్మల్ని ఆపదలో తప్పకుండా ముంచిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. వారెవరో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజున మీరు ఆ ముగ్గురు వ్యక్తుల వలన ప్రమాదం పొంచి ఉందని అనుకున్నాం కదా, అలాగే ఒక మంచి శుభవార్త కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా చాలా చురుకైన, అలాగే చలాకీ భావంతో ముందుకు వెళ్తూ ఉంటారండి. అంటే ఏదైనా సరే ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడు కూడా అందరినీ సమభావంతో చూడాలి, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని మనము ఆపదలో నెట్టకూడదు అని అనుకోరనమాట. ఎప్పుడు కూడా ఇలా ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలి అనుకుంటూ ఉంటారనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అంటే బాల్యంలో అంటే చిన్నప్పట్లో ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉన్నవారే అండి. చాలా మంచిగా అంటే అటు తిండికి కానీ, ఇటు గుడ్డకు కానీ, చదువుకి కానీ అన్ని రకాలుగా కుటుంబ పరిస్థితులు అనేవి కష్టాలు సుఖాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా వీళ్ళు ఎప్పుడు కూడా లాక్కున్నటువంటి స్తోమత ఉన్న కుటుంబంలో పుట్టినటువంటి వారిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే లక్ ఉన్నటువంటి వారితో చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది వృశ్చిక రాశి వారు మనం గమనించినట్లయితే కనుక ముఖ్యంగా మగవారిని ఇక్కడ మనం అమ్మాయిల కంటే అబ్బాయిలే ఈ యొక్క రాశిలో చదువులో సగం ఆపేసి మీరు ఏవైతే తండ్రి యొక్క పనులు, తండ్రి యొక్క గతంలో వ్యాపారములు చేస్తుంటే ఆ వ్యాపారాన్ని పిల్లలు తీసుకొని కంటిన్యూ చేయడం కానీ, దానిలో స్థిరపడడం కానీ, దాన్ని పైకి తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం కానీ, ఇలా ఒక రకంగా కష్టపడేవారు అబ్బాయిలైతే ఉంటారనమాట. అటు అమ్మాయిలు చదువుకున్నప్పటికీ కూడాను ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఏదో ఒక చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడు కూడా అంటే మేము చదివినటువంటి చదువుకి, మేము చేసినటువంటి ఉద్యోగానికి పొంతనే లేదని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారండి. ఇంకా ఈ రాశి వారు ఏ పని చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదండి, ఎంత తెలివిగా ఉంటున్నారు అన్నది ముఖ్యం అన్నమాట. ఈ విషయంలో అయితే వీరిని ఏమాత్రం కూడా అసలు అంటే ఈ యొక్క విషయంలో ఏమాత్రం కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారనమాట. అయితే ఏ పనులైనా సరే అండి అంటే వారికంటూ ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను సంపాదించుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా డబ్బు సంపాదించే వారు కూడా ఎక్కువగా ఉంటారండి ఈ రాశిలో పుట్టినటువంటి వారు. ముఖ్యంగా అంటే ఏదైనా సరే వీరి యొక్క జీవితం లైఫ్ స్టైల్ అనేది అంటాం కదా, మన యొక్క లైఫ్ స్టైల్ని చూసి ముగ్గురు స్త్రీలు అనేవారు ఎప్పుడు కూడా మీ మీద కన్నేసి ఉంచుతారనమాట. ఈ యొక్క ముగ్గురు స్త్రీలు అది కూడా మీ యొక్క బంధువులో ఉండేటువంటి వారు కావచ్చు. మీరేంటంటే మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటారండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీరేం తింటున్నారు, మీరేమైనా సరే అంటే బంగారం కొనుక్కున్నారా, ఏమన్నా వస్తువులు కొనుక్కున్నారా, కొత్త బట్టలు కొనుక్కున్నారా, లేదంటే పిల్లలు ఏం స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ యొక్క మంచి చెడులు ఏమిటి, ఈ యొక్క పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎంత ఎదుగుతున్నారు అనే వారికి ఏమైనా చెడు బుద్ధులు ఉన్నాయా, వారు ప్రతీది కూడా వారి గురించి అంటే ఆలోచించడం గురించి పక్కన పెట్టేస్తే వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా మీ గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క ఈ ముగ్గురు స్త్రీలు అనమాట. అంటే మీ మీద నరదిష్టి ఎప్పుడు కూడా నరఘోషపడి ఏడుస్తూ ఉంటారండి ఈ యొక్క స్త్రీలు. నరదిష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పి అంటారు కదా, ఈ యొక్క నరఘోష అనేది ఎంతకైనా సరే దారితీస్తుందండి. ఎన్ని ప్రమాదాలైనా సరే తెచ్చి పెడుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు. అంటే ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అంటే చాలామంది ఇప్పటికే కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ యొక్క నరదిష్టి తగిలితే ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన చిన్న సమస్యలు, బాధలు, ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా వస్తుంటాయండి. అంటే వారి యొక్క ఏడుపుల విషయం వల్లనే కావచ్చు, ఈ యొక్క రాశిలో ముఖ్యంగా ఉన్నటువంటి వారు మీకు తెలుసు కదా వారెవరో అని చెప్పి కూడా స్త్రీలు అన్నమాట. మీతో మంచిగా ఉన్నట్లు ఉంటారు, కానీ మీ చేత మంచి చెడు అన్నీ చెప్పించుకొని మిమ్మల్ని ముంచడానికి అంటే ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలి, మీరు ఏడుస్తుంటే చూడాలని ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా అణగదొక్కాలని చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి స్త్రీలకి ఏంటంటే కాస్త దూరంగా ఉండడం మీకే మంచిదండి. ఎందుకంటే మనం ఏదైనా సరే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వలన మనము జరిగేటువంటి ఏది ఉండదన్నమాట. ఏదైనా సరే ముందుగా మనము ప్రమాదం జరగకుండా ఉన్నటువంటి తగు జాగ్రత్తలు అయితే పాటించాలని కూడా చెప్పుకోవచ్చు.
ఇంకా ఎందుకంటే మనం సపరేట్గా అయిపోతే వారిలో మన అవసరాలు ఉంటాయి, వారితో మనం అవసరాలు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి మనకు కూడా అవసరాలు పడుతూ ఉంటాయి కదండి వాటితోటి. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అంటే బంధువులు ఎంతవరకు ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు ఎంతవరకు కాస్త పక్కనే ఉండడానికి కానీ, ఎక్కడైనా తోడు పిలిపించుకోవడానికి కానీ, మన బంధువులను కానీ ఒక మాట చెప్పుకోవడానికి తప్ప మీరు వారితో ఎలా ఉంటున్నారో, మీరు ఏం చేస్తున్నారో, అంటే వారు ఎప్పుడు కూడా మీతో ఎలా ఉంటున్నారో అన్న దాని మీద మీ వారితో ఎలా ఉండాలనేది మీరు నిర్ణయించుకొని, ముఖ్యంగా ఎక్కువ చెప్పుకోవడాలు ఏది అంటే మీ పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, కుటుంబ విషయాలు కూడా చెప్పేసేయాలి. ఇవన్నీ కూడా మీ యొక్క మంచి చెడులు అన్నీ కూడా మీరు ఇతరులకు చెప్పకూడదండి. ఎందుకంటే అన్నీ చెప్పడం వల్ల మీకు అంటే ప్రాపర్టీస్ గురించి కానీ, లేకుంటే బంగారం కొన్నాము, ఇలా మేము వస్తువులు కొన్నాము, మేము కొత్త ఇల్లు కొనుక్కుంటున్నామని ముందే వాళ్ళకి చెప్పడం వల్ల ఇంకా మీకు ఎటువంటి అంటే ఏది జరగకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అటువంటి స్త్రీలతో మీరు తప్పకుండా జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా సరే అండి ఒక కొలిక్కి అంటే ఒక ఆనందంగా మనం సంతోషంగా ఉంటున్నామంటే ఇతరులు మనల్ని చూసి ఓర్వలేక ఎంతో బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మీరు నరదిష్టి పోవడానికి తప్పకుండా ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసుకేసుకుంటూ ఉండండి. అలాగే నిప్పుల్లో ఈ మిరపకాయలు ఉప్పు వేస్తే కనుక అది చిటపట అంటది కదా, అప్పుడు మనకు ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటంటే కనుక ఆదివారం రోజు రాత్రి మనము అంటే ఇంటి ముందర మనం ఇంటి గుమ్మంకి నిమ్మకాయ కోసి ఇంటి గుమ్మం దగ్గర పెట్టిన తర్వాత ఎవరి తొక్కని ప్రదేశంలో రాత్రి 9 తర్వాత ఇంటి గుమ్మం అంటే బయటికి విసిరి పాడేయండి. ఇంకా ఎక్కడైనా సరే అలా పాడేయడం వల్ల మీపై ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని చిన్న చిన్న పరిహారాలను మనము పాటించడం వలన మనకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తొలగిపోతాయండి. ఈ యొక్క రాశి వారికి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక అంటే ఆడవారి విషయానికి వస్తే కనుక అన్నిటికీ కూడా ఓర్చుకుంటారనమాట. అంటే ప్రతిదాన్ని ఓర్చుకొని ఒక్కసారిగా చుచ్చుబుడ్డిలాగా పైకి లేస్తారండి. అంటే మగవారి బుద్ధి ఎలా ఉంటుందంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కానీ మనసులో ఉన్నది మొహమాటం లేకుండా చెప్పేస్తారండి. ఇంకా అవతల వాళ్ళు ఏదైనా కానీ అనుకొని ఏమైనా జరగని ఇంకా మనకు ముఖ్యంగా మగవారైతే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వలన సమస్యలు చాలా సమస్యలు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే కనుక కొన్ని మనసులో అణుచుకొని వారి గురించి బాగా ఎక్కువగా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారనమాట చాలామంది. అంత ఓవర్గా ఆలోచించకండి, ఎక్కువగా బాధపడాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఏదైనా కానీ లైట్గా తీసుకోండి. అంటే ఏదైనా కానీ జరిగేది జరగక మానదు కదా అనే విషయంగా ఉండండి. ఏదైనా సరే మనం బాధపడడం వల్ల ఎదారు చేయడం వల్ల మనకి ఏది కూడా ఆగదు కదా, జరిగేది జరగక మానదనుకొని సంతోషంగా ఉండాలన్నమాట. ఈ ముగ్గురు స్త్రీల వల్ల మీకు నష్టాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయండి. ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో అంతవరకే ఉండండి. ఎంత నష్టాలు ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా అంటే భగవంతుడు తనకు అప్పుడప్పుడు మంచి చేస్తారు మనకు. అలా మంచి చేసే విషయంలో మీరు వినబోతున్నటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మీరు అంటే ఒకరు పోర్ నుంచి తప్పించుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఎవరైతే అంటే మాకు వీరితో పడట్లేదు, మేము ఎప్పుడు కూడా గొడవలు పడుతుంటాము, మా వల్ల కావట్లేదని ఎవరితో అయితే ఇబ్బందులు పడుతున్నారో వారి నుంచి దూరంగా స్థల మార్పిడి అనేది మీకు తప్పకుండా జరగబోతుంది అనమాట. అంటే నూతనంగా ఒక గృహాన్ని నిర్మించుకొని కానీ ఒక ఆలోచన అయితే లేకుంటే ఇల్లు చేంజ్ అవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట. అలా ఆలోచనలకు మీకు పరిమితం చేయరు, దాన్ని ఖచ్చితంగా ఆచరణలో కూడా పెడతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు తప్పకుండా మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందండి. రేపటి రోజున తీసుకునే నిర్ణయం వల్ల ఒక నూతన గృహాన్ని అయితే ఏర్పరచుకోబోతున్నారనమాట. అందరికంటే మా గృహం అనేది చాలా ది బెస్ట్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలని, నా భార్య పిల్లలు సంతోషపడాలి, నా భార్య అంతా నా బిడ్డలకు కష్టం ఉండకూడదని ఉద్దేశంతో ప్రతీది కూడా పిన్ టు పిన్ అన్నీ కూడా ఏంటంటే క్లియర్గా తెలుసుకొని వారికంటూ అంటే ఇంటికి లేకుండా ఇంటికంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలి ఒక గృహ నిర్మాణాలు అయితే చేపట్టబోతున్నారండి. ఇంకా విద్యార్థులకైతే అన్ని విధాలుగా తప్పకుండా కలిసి వస్తుంది. ఇంకా డబ్బును కూడా పొదుపు చేసి డబ్బును అంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున తప్పకుండా మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు పాటించడం వల్ల అంటే మనకి ఏదైనా సరే చిన్నగా అనారోగ్యం పాలైనప్పుడు వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలండి. చాలామంది ఏం చేస్తారంటే చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారనమాట. అది పెద్దగా దారితీస్తుంది. అప్పుడు మనం ఎంత చూయించుకున్నా మనకు బాధలు తప్ప ఏముండవు. కాబట్టి ఏదైనా సరే ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. వెంటనే వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. ఇంకా ఏదైనా కానివ్వండి అంటే మీరు రేపటి రోజున కొన్ని మన ఇళ్లలో కానీ లేదంటే అనారోగ్య సమస్యలు రావడం, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉండడం, ఆ ఇంట్లో ఉండే ప్రమాదాలు జరగడం కానీ
ఆ ఇంట్లో ఉండే మనశ్శాంతి లేకపోవడం కానీ, కొన్ని వాస్తు లేని ఇంట్లో ఉంటారు కదా, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. నిద్ర పట్టకపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ యొక్క స్థల మార్పిడి జరుగుతుందో మీ జీవితంలో మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున. మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో మీకు మనశ్శాంతిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా ఓవరాల్గా చూసుకుంటే మీ జీవితం మొత్తం కూడా అదృష్టదాయకంగా మారబోతుందండి. మీ ఇంటికి మీరు వెళ్ళడమే అంటే ఈ మార్పుని చూసి మీరు నిజంగా షాక్ అవుతారనమాట. అంటే మీరు పోల్చుకుంటారు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది, అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది, స్థలం మార్పిడి జరిగిన తర్వాత ఎలా ఉందని మీరు తప్పకుండా మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందని. ఇంకా ఏదైనా సరే అండి, మీకున్నటువంటి దోషాలన్నీ తప్పకుండా తొలగిపోవాలంటే కనుక శనిదేవుణ్ణి మనసారా వేడుకోండి. ఇంకా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీకు ఏ ఆపద వచ్చినా కూడా శివుడిని ప్రార్థించడం వలన, శివనామస్మరణ చేసుకొని ఉండడం వలన మీకు ఉన్నటువంటి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అన్నీ తప్పకుండా తొలగిపోతాయండి. ఇంకా మీకు నరదిష్టి పోవాలంటే కనుక తప్పకుండా మీరు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి. ఇప్పుడు మీపై నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదిష్టితో తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉండండి. ప్రతి రాత్రి పడుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను, రాళ్ళ ఉప్పుతోటి కానీ నల్ల ఆవాలతో కానీ దిష్టి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ, ఒక పచ్చటి నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ ఇంటికి అదే నిమ్మకాయ తల భాగం పైన ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు దిష్టి తీసేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపాడేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటికి రండి. అంటే మనం నిమ్మకాయని బయటికి తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మనం మన చుట్టూ దిష్టి తీసేసుకొని నిమ్మకాయని ఎవరు తొక్కని ప్రదేశంలో పాడేస్తే కనుక మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి. చూశారు కదండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.